అందరికీ జై శ్రీరామ్. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడు. అల్లు అర్జున్కి 14 days రిమాండ్ విధించింది నాంపల్లి కోర్ట్. సో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడానికి రీజన్ ఏంటి? సంధ్య థియేటర్లో గల తొక్కిసులాట. అసలు ఏం జరిగింది ఆ రోజు వచ్చేసి హెవీ క్రౌడ్ ఉండే సంధ్య థియేటర్ దగ్గర అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ మూవీ కోసం. అల్లు అర్జున్ ప్రీమియం షోకి వెళ్ళాడు సంధ్య థియేటర్కి. ఆ వెళ్ళిన సందర్భంలో అల్లు అర్జున్ చూడడానికి వచ్చిన ఫ్యాన్స్ అందరూ ఒకేసారి గుమ్ముగూడడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక లేడీ మృతి చెందింది. ఆ మృతి చెందిన లేడీ కుటుంబానికి అల్లు అర్జున్ కొన్ని డేస్ తర్వాత రెస్పాండ్ అయ్యి 25 lakhs కాంపన్సేషన్ కూడా ప్రకటించాడు. బట్ ఇక్కడ కాంపన్సేషన్ తో కాదు, బట్ అదే రోజు పోలీస్ వాళ్ళు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పైన ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఏముంది? అసలు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ వచ్చేసి పోలీస్ వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చిందా సెక్యూరిటీ కోసము? ఒకసారి డీటెయిల్ గా చూద్దాము. ఫస్ట్ మనం వచ్చేసి సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి చూద్దాము. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు. సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఒక పేపర్ ని రిలీజ్ చేసింది. ఆ పేపర్ లో ఏముంది? ఎగ్జాక్ట్లీ 2nd of December రోజు వాళ్ళు పోలీస్ కి ఇంటిమేట్ చేశారు, మేము ఇట్లా ప్రీమియం షో రన్ చేస్తున్నాము. ఆ టైమింగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ టైమింగ్స్ లో మాకు కొంచెం సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి, ఎందుకంటే హ్యూజ్ క్రౌడ్ వస్తుంది అక్కడ అని సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ పోలీస్ కి ఇంటిమేట్ చేసినట్టు ఒక లెటర్ ఇచ్చారు. బట్ ఆ లెటర్ ఎంతవరకు నిజం అనేది పోలీస్ వాళ్ళు కన్ఫర్మ్ చేయాల్సి ఉంది. బట్ ఈ లెటర్ అనేది సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళకి ఇంటిమేట్ చేశామని రిలీజ్ చేశారు. ఇప్పుడు అల్లు అర్జున్ వర్షన్ చూద్దాము. అల్లు అర్జున్ రిమాండ్ అవ్వడానికంటే ముందే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఆల్రెడీ పోలీస్ వాళ్ళు రిమాండ్ చేశారు. అసలు ఏ సెక్షన్ కింద రిమాండ్ చేశారు ఒకసారి మనం ఏంటి, తర్వాత అల్లు అర్జున్ కి ఎలా బెయిల్ వచ్చింది మనం ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. సో సంధ్య థియేటర్ వచ్చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వస్తుంది. ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఏమని బుక్ చేశారో చూద్దాం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ నంబర్ 376/2024 ఎఫ్ఐఆర్ నంబర్. సో ఈ ఎఫ్ఐఆర్ నేను ఎక్కడ పోస్ట్ చేయను, ఎందుకంటే ఇది కొంచెం ప్రైవసీ ఉంటుంది, దీంట్లో నంబర్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. ఈ ఎఫ్ఐఆర్ వచ్చేసి ఖచ్చితంగా డిజిటల్ కాపీ ఉంది నా దగ్గర. ఎఫ్ఐఆర్ నంబర్ వచ్చేసి 376/2024 అండ్ కంప్లైంటెంట్ వచ్చేసి భాస్కర్ అండ్ విక్టిమ్ వచ్చేసి అక్యూజ్డ్ వచ్చేసి సంధ్య 70mm థియేటర్ మేనేజ్మెంట్ అండ్ దే స్టాఫ్, తెలుగు ఫిలిం యాక్టర్ అల్లు అర్జున్ అండ్ హిస్ పర్సనల్ సెక్యూరిటీ స్టాఫ్. ఈ ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారు క్లియర్ గా అంటే, అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ రోజు అసలు ఎందుకు స్టాంపీడ్ జరిగింది, ఆ స్టాంపీడ్ లో గల కారణం ఏంటి, అసలు సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఎలా ఫెయిల్ అయింది, అది కంప్లీట్ గా రాశారు. ఇది పెద్ద పారాగ్రాఫ్ ఉంది ఎక్స్ప్లెనేషన్ కోసము. అండ్ ఇక్కడ ఏం క్లియర్ గా రాశారంటే, పోలీస్ వాళ్ళు వాళ్ళ డ్యూటీని క్లియర్ గా చేశారు, బట్ సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయింది ఇక్కడ క్రౌడ్ ని కంట్రోల్ చేయడానికి అని క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ దుర్గాబాయి దేశ్ముఖ్ హాస్పిటల్ కి వీళ్ళ వైఫ్ ని అండ్ వాళ్ళ బాబుని ట్రీట్మెంట్ కోసం పంపించారు. నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే, అసలు ఇలాంటి కేసెస్ ప్రీవియస్ గా మనకి ఏమైనా జరిగాయో ఒకసారి చూద్దాం. ఒక ఇన్సిడెంట్ వచ్చేసి సల్మాన్ ఖాన్ కి 1999 లో జరిగింది. అది ఏం జరిగింది అంటే, 1999 లో సల్మాన్ ఖాన్ ఒక ఈవెంట్ దగ్గర అన్ఎక్స్పెక్టెడ్ గా రావడంతో వాళ్ళ క్రౌడ్ మధ్యలో రష్ అనేది జరిగింది, నూక్కోవడం జరిగింది. అక్కడ నూక్కోవడం జరిగినప్పుడు తొక్కిసలాట ఖచ్చితంగా జరిగే ఉంటుంది. అలాంటి టైంలో పబ్లిక్ అనేది ఇంజూరీ అయ్యారు, బట్ సల్మాన్ ఖాన్ మీద ఎలాంటి ఛార్జెస్ ఫ్రేమ్ కాలేదు. సెకండ్ వచ్చేసి బాలకృష్ణ గారి పొలిటికల్ ఈవెంట్ లో పూర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ వల్ల ఇద్దరు చనిపోయారు. అది ఇద్దరు చనిపోయినందుకు బాలకృష్ణ గారి పైన ఎలాంటి లీగల్ యాక్షన్ తీసుకోలేదు. ఇలాంటి కేసెస్ మనకి ఏదైనా కోర్టు వరకు వెళ్ళి కోర్టు ఏదైనా శిక్ష ఎవరికైనా వేసిందా ఒకసారి మనం చూద్దాము. ఆ కోర్టు ఎలాంటి శిక్షలు వేస్తుంది ఒకసారి మనం ఏమైనా కేసు లాస్ బట్టి కూడా చూద్దాము. ఇది కంప్లీట్ గా లీగల్ టర్మ్ కి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర వర్సెస్ కంచన్ మాలిక్. కేసు సమరీ ఏంటి అంటే షిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గర తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో మల్టిపుల్ మంది చనిపోయారు. ఇక్కడ ఖచ్చితంగా పూర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ వల్లనే ఇలా జరిగిందని కోర్టు పేర్కొంది. మేనేజింగ్ పబ్లిక్ ఈవెంట్స్ హ్యావ్ ఏ డ్యూటీ ఆఫ్ కేర్ టు ప్రివెంట్ ఓవర్ క్రౌడింగ్, ఎన్ష్యూర్ ప్రాపర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మెజర్స్ ఆర్ ఇన్ ప్లేస్. Second, Ramlila ground incident 2012. Stampede occurred at Ramlila grounds in Delhi during a protest led by Baba Ramdev. బాబా రామ్దేవ్ గారు ఒక ప్రొటెస్ట్ చేస్తున్న సందర్భంలో అక్కడ ఒక తొక్కిసలాట జరిగింది. అసలు ఆ తొక్కిసలాట జరిగినందుకు సుప్రీంకోర్టు ఏమని పేర్కొంది ఒకసారి చూద్దాం. అసలు ఆర్గనైజర్స్ ఎక్స్పెక్ట్ చేయాలి ఎంతమంది పబ్లిక్ వస్తారో అని, ఎక్స్పెక్ట్ చేసి దాని తగ్గట్టు అరేంజ్మెంట్ చేయాలి. దాని తగ్గట్టు అరేంజ్మెంట్ చేయడంలో ఫెయిల్ అయినా గానీ ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే రామ్దేవ్ బాబాని అండ్ ఢిల్లీ పోలీస్ ని అకౌంటబుల్ చేసి వాళ్ళే నెగ్లిజిబుల్ ఉన్నారని సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది. MOTU వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఈ ఇన్సిడెంట్ వచ్చేసి మహాకుంభమేళా అలహాబాద్. ఈ స్టాంపీడ్ ఒక రైల్వే స్టేషన్ లో జరిగింది హెవీ క్రౌడ్ పబ్లిక్ వల్ల. ఇప్పుడు కోర్ట్ ఏం అబ్జర్వ్ చేసింది ఈ టైంలో అంటే,
అలహాబాద్ కోర్ట్ నోట్ దట్ ఫెయిల్యూర్ ఆఫ్ బోత్ రైల్వే అథారిటీస్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్. దీనికి ఖచ్చితంగా రైల్వే అథారిటీస్ అండ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కారణమని కోర్టు డిక్లేర్ చేసింది. కాంపన్సేషన్ ఆర్డర్డ్ ఫర్ ద విక్టిమ్ ఫ్యామిలీస్. ఇది కంపల్సరీ నెగ్లిజెన్స్ కిందికి వస్తుంది కాబట్టి కోర్టు కాంపన్సేషన్ కూడా ఇప్పించింది. ఇలా మనం డిఫరెంట్ వేరియస్ కేస్ లాస్ చూసాము. ఏంటి అంటే నువ్వు ఖచ్చితంగా దానికి రెస్పాన్సిబుల్ అవ్వాలని ఏం లేదు, అక్కడ పబ్లిక్ ని కంట్రోల్ చేయలేకపోవడం కూడా నీ ఫాల్టే. లీగల్ ప్రొసీజర్ మనకి ఏం చెప్తుంది, అండర్ సెక్షన్ 340A ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము నెగ్లిజెన్స్ కాజింగ్ డెత్ క్యాన్ లీడ్ టు ద క్రిమినల్ లయబిలిటీ. అంటే నీ నెగ్లిజెన్స్ వల్ల వేరే వాళ్ళు చచ్చిపోయినా కానీ నువ్వే లయబుల్ అని ఐపీసీ 304A చెప్తుంది. అండ్ వచ్చేసి కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా. ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ లా ఏం చెప్తుందంటే విక్టిమ్ మే క్లెయిమ్ కాంపన్సేషన్ అండర్ ద కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్. విక్టిమ్ ఎవరైతే ఉన్నారో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద కాంపన్సేషన్ కూడా క్లెయిమ్ చేయొచ్చు అని చెప్తుంది. ఎందుకంటే ఈవెంట్ ఆర్గనైజర్ ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్ అయ్యారు, డ్యూటీ ఆఫ్ కేర్ అవుతుంది ఈ ఈవెంట్ ఆర్గనైజర్ చేసిన దాంట్లో. సో దీనివల్ల కాంపన్సేషన్ అనేది విక్టిమ్ కూడా తీసుకోవచ్చు. సో ఇప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్ట్ ఏదైతే 14 రోజుల రిమాండ్ అని, ఈ రిమాండ్ కి హైకోర్టులో కాష్ పిటిషన్ అల్లు అర్జున్ ఇంతకుముందు ఏం చేశాడు. బట్ క్లెయిమ్ చేసిన పిటిషన్ కి హైకోర్టు ఏం చేసిందంటే ఆల్రెడీ కాస్ట్ చేయలేము, ఎందుకంటే మీరు ఆల్రెడీ రిమాండ్కి వెళ్లే సిచ్యువేషన్ ఉంది కాబట్టి దీనికి కాస్ట్ చేయలేము. బట్ కోర్టు ఏం చేసింది అంటే ఈ పిటిషన్ కాస్ట్ కాకుండా మీరు బెయిల్ పిటిషన్ వేసుకోండి, మేము బెయిల్ పిటిషన్ పైన బెయిల్ ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తామని కోర్టు డిక్లేర్ చేసింది. అల్లు అర్జున్ కి ఇప్పుడు బెయిల్ వచ్చింది.